హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం హల్లులు, వాటిలోని భాగాల గురించి తెలుసుకుందాం. హల్లులు అంటే అచ్చుల సహాయంతో పలికేవే హల్లులు. అచ్చులు లేనివే హల్లులు అనేటివి లేవు. ఇప్పుడు క అంటే ఇందులో ఆ అని అచ్చుంది కదా, అట్లా హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి అంటే కా నుండి బండిరా వరకు ఉంటాయి. హల్లుల్లో 3 భాగాలు ఉంటాయి. ఏంటేంటి? పరిషములు, సరళములు, స్థిరములు. ఏంటి? హల్లుల్లో 3 భాగాలు ఉంటాయి. అవేంటి అంటే పరుషములు, సరళములు, స్థిరములు. పరుషములు అంటే పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలనే పరుషములు అంటారు. ఏంటి? పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలనే పరుషములు అంటారు. ఇవి వచ్చేసి ఏంటి అంటే క, చ, ట, త, ప లు పరుషములు. ఏంటి? కచట తపలు పరుషములు. క, చ, ట, త, ప ఎట్లా వలుకుతున్నాం? మనం లోపల నుండి వలుకుతున్నాం కదా. పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలనే పరుషములు అంటారు. ఇవి అవేవి అంటే క, చ, ట, త, ప లు పరుషములు. సరళములు అంటే పలకడానికి తేలికగా ఉన్న అక్షరాలని సరళాలు అంటారు. ఏంటి? పలకడానికి తేలికగా ఉన్న అక్షరాలని సరళములు అంటారు. అవి వచ్చేసి గ, జ, డ, ద, బ. ఏంటి? గజడ దబలు సరళాలు. గ, జ, డ, ద, బ తేలికగా పలుకుతున్నాం కదా, పైపైననే పలుకుతున్నాం కదా. ఇవైతే క, చ, ట లోపల నుండి వస్తున్నాయి కదా, మనం పలకడం అనేది లోపల నుండి పలుకుతున్నాం. ఇవైతే గ, జ పైపైననే పలుకుతున్నాం. పరుషములు అంటే పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలను పరుషములు అంటారు. సరళములు అంటేనేమో పలకడానికి తేలికగా ఉన్న అక్షరాలను సరళములు అంటారు. స్థిరములు అంటే పరుషములు సరళములు కాగా మిగిలిన అక్షరాలనే స్థిరములు అంటారు. ఏంటి? పరుషములు ఏంటి? కచట తపలు కదా. పరుషములు ఈ సరళములు కాగా మిగిలిన అక్షరాలని స్థిరములు అంటారు. అవేంటి? క, నెక్స్ట్ గ, న్యా, నెక్స్ట్ ఛ, ఝ, ఇని, నెక్స్ట్ ట, ఢ, అన, థ, ద, న, ఫ, నెక్స్ట్ భ, మ, య, ర, ల, వ, షి, ష, స, హ, హల, హక్ష, బండిర. ఏంటి? స్థిరములు అంటే పరుషములు సరళములు కాగా మిగిలిన అక్షరాలన్నింటినీ ఏమంటారు? స్థిరములు అంటారు. ఏంటి? హల్లుల్లో 3 భాగాలు ఉంటాయి. అవి పరుషములు, సరళములు, స్థిరములు. పరుషములు అంటే పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలనే పరుషములు అంటారు. అవి వచ్చేసి ఏంటి? క, చ, ట, త, ప లు పరుషములు. సరళములు అంటే పలకడానికి తేలికగా ఉన్న అక్షరాలనే సరళములు అంటారు. అవి వచ్చేసి గ, జ, డ, ద, బ లు సరళములు. స్థిరములు అంటే పరుషములు సరళములు కాగా మిగిలిన అక్షరాలన్నింటినీ స్థిరములు అంటారు. ఈరోజు క్లాస్లో మనము పరుషములు, సరళములు, స్థిరముల గురించి నేర్చుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.